Hyderabad Property Show 6th, 7th, 8th February. Venue High-Tech City. గట్కేసర్ విజయరెడ్డి ఇన్సిడెంట్ మరొక ముందే మరొక ఇన్సిడెంట్ తెర మీదకి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా తిరుపతిలో జరిగిన ఈ ఘటన కనుక మనం చూసుకున్నట్లయితే రెండు ఇష్యూస్లో కూడా సేమ్ థింగ్ ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా లేకపోతే ఎటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటున్నా ఇది కేవలం మన వరకే కాకుండా మన పిల్లలకి కూడా చుట్టుకునే అవకాశాలు ఉంటాయి అని చెప్పి కన్న చేతులతోనే చంపేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు విజయరెడ్డి కేసులో కూడా రేపొద్దున నాకు ఏదైనా అయితే నా పిల్లల భవిష్యత్ ఏంటి అని అనుకున్నారో ఏమో తెలియదు, కానీ పిల్లలతో సహా ఆమె బలవన్మరణం ఎలా చేసుకున్నారో మనం చూసాము. ప్రజెంట్ ఇక్కడ తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ కూడా అంతే. భర్త జులైగా తిరుగుతూ ఉన్నారు, ఇద్దరు కూడా ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే భర్త ఎక్కడికక్కడ అప్పులు చేయడం కావచ్చు, లేకపోతే మొత్తం ఇంటి బాధ్యత అంతా కూడా పద్మ పైన పడడం వల్ల ఇంకా ఇలా అయితే కాదు, నా భర్త నా మాట వినడం లేదు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటి నుంచి ఎలా బయటపడాలో తెలియక, ఇద్దరు ఆడపిల్లల్ని ఎలా పోషించాలో తెలియక ఆ పిల్లల్ని చంపి ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యంగా కన్న బిడ్డల్ని కన్న తల్లులే ఈ విధంగా చంపేస్తూ ఉన్నారు. ఇక్కడ కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. అటు విజయరెడ్డి కేసులో కావచ్చు, లేకపోతే ఇటు పద్మ కేసులో కావచ్చు, అభం శుభం తెలియని పిల్లలు ఇక్కడ మనకి బలైపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు? నేను లేకపోతే నా పిల్లలు కూడా భూమి మీద ఉండకూడదు, నాతో పాటే నా పిల్లలు అన్న నిర్ణయానికి ఎందుకు వస్తూ ఉన్నారు? ఒకరు చూసి ఇంకొకరు, ఒకరిని చూసి ఇంకొకరు. ఇలాంటి ఘటనలు రేపొద్దున్న మరిన్ని తలెత్తితే ఏంటి భవిష్యత్తు తరాలు? కుటుంబంలోని ఇలా చెల్ల చెదురు పిల్లలు ఒకటి, తల్లి ఒకవైపు అయిపోతూ ఉంటే ముఖ్యంగా ఏమని చెప్పాలి అని ఎవరికి కూడా ఒక అంచనా వేయలేకపోతున్నాం. నిజంగా ఇలాంటి ఈ రెండు ఘటనలు చూసుకున్నట్లయితే చాలా ఆందోళనగా ఉంది, అలాగే చాలా భయంకరంగా ఉంది, ఎంతో బాధగా కూడా ఉంది. సో దీని గురించి మాట్లాడితే వాళ్ళు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమనేని గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే. నమస్తే అండి. రైట్ మేడం, మనం విజయ్ గారి ఇన్సిడెంట్ చూసాము, ఇప్పుడు రీసెంట్గా తిరుపతిలో జరిగిన ఘటన చూసాము. అయితే రెండు ఇన్సిడెంట్స్ డిఫరెంట్ అయినప్పటికీ ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది ఏంటంటే అంటే వాళ్ళు చనిపోవడమే కాకుండా వాళ్ళతో పాటు పిల్లల్ని కూడా చంపేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలు ఏం పాపం చేస్తూ ఉన్నారు, పిల్లలు ఎందుకు ఈ విధంగా వాళ్ళతో పాటు అంటే తల్లితో పాటు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోవాలి, అటు తండ్రి చూడడు, తండ్రి తరపున వాళ్ళు చూడరు అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారా? లేకపోతే నేను లేనిది నాతో పాటు నా పిల్లలు ఎందుకు, నేను లేనప్పుడు నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఈ భవిష్యత్తు అంటే ఇప్పుడే ఈ విధంగా ఉంది కదా, ఇంకా నా పిల్లల్ని భవిష్యత్తు ఇంకెలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఆ భయంతో వాళ్ళు పిల్లల్ని చంపేస్తూ ఉన్నారా? లేకపోతే ఇంకేం కారణాలు ఉండొచ్చు అంటారు? ఈ రెండు ఇన్సిడెంట్స్ చూసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇక్కడ తల్లి మనసు అనేది చూడండి ఏ రకంగా ఉందో. ఇక్కడ ప్రాంతీయ భేదాలు కనిపించట్లా మనకి. ఒకటి తెలంగాణలో జరిగితే ఒకటి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. కాబట్టి తల్లి ఎక్కడైనా తల్లి. కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ కూడా పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. వాళ్ళ అమ్మ నాన్న చెప్పినా కూడా పద్మ అనే అమ్మాయి అబ్బాయి సెటిల్ అవ్వలేదు, నువ్వు ఎలా చేసుకుంటావు అంటే అప్పుడే ఆలోచించి ఉండాల్సింది కదా. ఆ రోజు ఆలోచించకుండా తొందరపడి పెళ్లి చేసుకుని, సరే పెళ్లి చేసుకున్నాక భర్త విషయం అర్థమవుతుంది కదా, అతను పని చేసే మనిషి, జులాయిగా తిరిగే మనిషి అనేది అవగాహన లేకుండా ఇద్దరు పిల్లల్ని కనేసి, ఒకళ్ళకి 6 ఏళ్ళు తేజ, లాస్య 5 ఏళ్ళు. ఇది చూడండి అసలు ఎంతవరకు సబబు ఇది. ఆర్థికంగా మీరు నిలదొక్కుకోకుండా పిల్లల్ని కంటే ఇవాళ ఈ రకంగా చంపాల్సిన పరిస్థితి వస్తుందా? ఆవిడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే చావడానికి ఎంత తెగువ చూపించిందో ఆవిడ బతకడానికి అంతే తెగువ చూపించాల్సింది. ఇక్కడ అంటే తండ్రి మాట వినలేదు, తల్లిదండ్రులను బాధ పెట్టి పెళ్లి చేసుకున్నానని అవమానకరంగా చచ్చిపోయిందా? నా పిల్లలు నేను చచ్చిపోయాక దిక్కుమొక్కు లేని వాళ్ళు అయిపోతారని చచ్చిపోయింది ఆవిడ. ఎందుకని అమ్మాయిలకి ధైర్యం ఉండట్లేదు? పెళ్లి చేసుకోవడానికి ఉన్న ధైర్యం జీవించడానికి ఎందుకు ఉండట్లేదు? ఎక్కడ లోపం? మీరు అంటే చదువుకోవటానికి వెళ్ళి చదువు ముగించుకుని చక్కగా మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డాక పెళ్లిళ్ళు చేసుకుంటే ఇటువంటివి రావు. కానీ చిత్రంగా మీరు విజయారెడ్డి కేసులో ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడ్డారు, ఆవిడ మంచి పొజిషన్ లో ఉన్నారు, పిల్లలు ఆల్మోస్ట్ 17 ఏళ్ళు 16 ఏళ్ళ పిల్లలు అయ్యాక కూడా ఆవిడ అలా డెసిషన్ తీసుకుంటే చిత్రంగా అక్కడ తల్లి మాట ఆ పిల్లలు విన్నారు, పెద్ద పిల్లలు. అది కూడా ఆశ్చర్యంగా ఉందండి. సరే ఆవిడ ఒక డిప్రెషన్ లో ఉండి చేశారో ఏం చేశారో ఇంతవరకు తేలలేదు మనకి. ఏది ఏమైనా మీరు బతికి చూపించాలని నేను చెప్తాను. మీరు పిల్లల్ని కనే ముందు ఆలోచించుకోండి, నేను లాంగ్ రన్ లో నా పిల్లల్ని పోషించగలనా లేదా, నా భర్త సరైన వాడా కాదా, నేను ఆర్థికంగా నిలదొక్కుకోలేదు ఇంకా,
నేను ఇప్పుడు పిల్లల్ని కంటే ఎలా పోషిస్తాను? ప్రతి నెల ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడుతూ ఈ రకంగా ఉంటూ ఆవిడ నా భర్త ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేసాడని ఆ శివశంకర్ అనే అతను. ఆవిడ ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా విచారకరం అండి. చాలా బాధగా కూడా ఉంది. ఎందుకంటే ఆడపిల్లలకి మనం నేర్పించాల్సింది ధైర్యం. ఏ పరిస్థితుల్లోనూ నువ్వు బతికి చూపించని మనం చెప్పాలి. ఇదివరకు చదువుకోనప్పుడే తల్లులు ఇంతకంటే భర్తలు వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు ఇంట్లో పాచి పనులు చేసో లేకపోతే కూలి పనులు చేసో పిల్లల్ని పెద్ద పెద్ద మంచి మంచి ఉద్యోగాల్లో పెట్టారు. పెద్ద చదువులు చదివించారు. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము. ఒక అతను 7 ఆడపిల్లల్ని అందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ లో పెట్టాడు. అతను కష్టపడి పని చేసి వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఎందుకు ఆ ఇన్స్పిరేషన్ స్టోరీస్ అండి? ఆటో డ్రైవర్ల పిల్లలు ఐఏఎస్ లో అవుతున్నారు, ఐఐటీలో చదువుతున్నారు. ఇవన్నీ చూసిన వాళ్ళు ఎంత కష్టపడి చెమటోడ్చి పిల్లలు చదివిస్తున్నారు. ఈవిడ చదివించలేదా? ఇప్పుడు మనకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఉంది కదా, అక్కడ ట్రైనింగ్ తీసుకుని తను ఒక 15,000-20,000 ఉద్యోగం తెచ్చుకోలేదు అమ్మాయి డిగ్రీ చదివిన పిల్ల. అంటే ఎందుకని ఇక్కడ అసలు ప్రధానంగా ఇది మనం చూడొచ్చా మేడం? ఎందుకంటే ప్రధానంగా ఆడవాళ్ళు అంటే ఇక్కడ మనకి పద్మ విషయంలోని ఇంటికే పరిమితం అవ్వడం, అంటే భర్త తీసుకొస్తాడు కదా, భర్త ఇంటిని నడిపిస్తాడు కదా, సో మనం ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటే సరిపోతుంది అని ఇది ఏదైతే ఉందో ఆలోచన, రేపు పొద్దున భర్త ఇటు ఫైనాన్షియల్గా మొత్తం సపోర్ట్ లేకపోయేసరికి ఇప్పుడు నేను ఏ పని చేయాలి, నాకు ఎవరు పని ఇస్తారు అన్న డిప్రెషన్ కూడా అయి ఉండొచ్చా? అంటే ఇలా ఇళ్లలో ఉండిపోయే మహిళల గురించి అంటున్నాను నేను. అది వాళ్ళు పెళ్లి చేస్తున్నప్పుడు ఆలోచించుకోవాలండి. నేను అవసరమైతే ఉద్యోగం చేస్తాను అని భర్తతో చెప్పుకోవాలి. అతను వద్దు అంటే ముందే మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు ప్రేమించినప్పుడు ఇన్ని మాట్లాడుకుంటారు. నేను పెళ్ళయ్యాక ఉద్యోగం చేస్తాను, నేను పెళ్ళయ్యాక మన ఇద్దరి బాధ్యత అని మాట్లాడుకున్నా వీళ్ళు. మాట్లాడుకోవాలి కదా. ఇది జీవితం కదా, సినిమా కాదు కదండి. సినిమాలో ఏముంది? ఇప్పుడు మీరు చాలా సినిమాలు చూసారు. లాస్ట్ లో వాళ్ళకి ఏదో లక్ కలిసి వస్తుంది, డబ్బులు వచ్చేస్తాయి. జీవితంలో అలా జరగదు కదా. ఇది గ్యాంబ్లింగ్ కాదు. జీవితం అనేది మీరు కోరి వెళ్ళినప్పుడు మీరు ఒకవేళ అతను వద్దన్నాడు ఈ అమ్మాయి ఉద్యోగం చేయడానికి, అది మనకు తెలియలా. ఇప్పుడు అబ్బాయిని చూస్తే శుభ్రంగా ఉన్నాడు, కాళ్ళు చేతులు బాగున్నాయి. పైగా నాకు ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఏమనిపించిందంటే, ఆవిడ రాసిన లేఖలో నువ్వు మళ్ళా ఎలాగ పెళ్లి చేసుకుంటావు, ఆర్థికంగా నిలదొక్కున్నాక పెళ్లి చేసుకో, అది తప్పు కదా. అంటే ఇంకో అమ్మాయి జీవితం మళ్ళీ బల అది కూడా నాకు అర్థం కాలేదు. అంటే మన ఆలోచనలు ఇక్కడితో ఆగిపోతున్నాయి ఆడవాళ్ళది. ఇప్పుడు అతని వల్ల నేను నష్టపోయాను, మళ్ళీ ఇంకో పిల్ల నష్టపోకూడదు అనుకోవాలి కదా. అమ్మాయి అది ఎందుకు ఆలోచించలేదు? అమ్మాయి నిలబడి తను బతికి చూపించాల్సిందండి. పెద్ద కష్టం కాదు. ఓ నెల కష్టపడుతుంది, నిన్న అప్పులు ఉన్నాయి కదా, ఒక నెల కష్టపడి 2 నెలలు కష్టపడి తను ఏదైనా ఒక చిన్న ఉద్యోగం స్కూల్లో టీచర్ గా జాయిన్ అవ్వచ్చుగా, డిగ్రీ చదివింది. పుత్తూరు కదా వాళ్ళు ఉన్నది, పుత్తూరు దగ్గర. అంత వెనకబడిన ప్రాంతం ఏం కాదు అది. అసలు మామూలుగా రాయలసీమ వాళ్ళకి చాలా ధైర్యం ఉంటుంది కదండి. ఆశ్చర్యం నాకైతే. అంటే ఇక్కడ అసలు ఇలా ఇద్దరు ప్రేమించి అదే ఇలా ప్రేమించి లేచిపోయి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అంటే ఇక్కడ ఒకటి పరువు పోయింది, నేను నమ్మి వెళ్ళిన వ్యక్తి ఈ విధంగా అయిపోయాడు, నేను ఇంకా ఈ ఇంట్లోని ఏ విధంగా నా ముఖం చూపించుకోవాలి, తల్లిదండ్రులకి ఏమని చెప్పుకోవాలి అన్న అది కూడా ఉండొచ్చు కదా. మేబీ ఇక్కడ ఆ ఉద్దేశంతో కూడా రేపొద్దున తల్లిదండ్రులు ఏమంటారో, రానివ్వరు ఇంటికి, చూసావా మా మాట నువ్వు వినలేదు కాబట్టి వాళ్ళు నువ్వు అనుభవించు అని చెప్పి ఇటు తల్లిదండ్రులను కూడా మనం హెచ్చరించాల్సిన అవసరం ఎంతైనా ఉండొచ్చు అంటారా? తల్లిదండ్రులు ఏమంటారండి? తండ్రి ముందే చెప్పాడు కదా, అతను సెటిల్ కాలేదు, నువ్వు చేసుకోవద్దు అంటే అమ్మాయి ఆలోచించుకోకుండా చేసుకుంది. కానీ తండ్రితోటి కన్విన్స్ చేసుకుని ఉండొచ్చు, ట్రై చేసి ఉండొచ్చు. మరి ట్రై చేశారో లేదో అమ్మాయి మనకు తెలియట్లే పద్మ. అసలు ఇప్పుడు ఎందుకంటే ఆ అబ్బాయి తలుపులు పగలగొట్టకుండా ముందు తండ్రికి ఇన్ఫార్మ్ చేశాడు కదా. అంటే తండ్రి వెంటనే వచ్చారు కదా, అంటే తండ్రి మంచివాడని అర్థం అవుతుందిగా. నాకు అవసరం లేదు అని ఆ తండ్రి అనలేదు. మీరు గమనించారా? ఇంత జరిగినా తండ్రి వచ్చాడు కదా తలుపులు తీయకపోతే. కాబట్టి ఈ అమ్మాయి తండ్రితో మాట్లాడి ఉండకపోవచ్చు, పౌరుషంగా ఫీల్ అయిందా అది మనకు తెలియని విషయాలు ఇవన్నీ. ఒక్కసారి తల్లిదండ్రులతో కూర్చుని అమ్మ నేను తప్పు చేశాను, అయిపోయింది, కొన్ని రోజులు నాకు ఆశ్రయం ఇవ్వండి, నేను ఒక ఉద్యోగం చూసుకుంటాను అని అడిగారు ఆవిడ. ఆ విషయం మనకు తెలియదు. అడిగి ఉండొచ్చు. తల్లిదండ్రులతో మనకు వేషాలు ఏంటండి? తల్లిదండ్రుల దగ్గర మనం ఏదో పౌరుషాలకు పోవటం ఏంటి? మన కన్నవాళ్ళు వాళ్ళు. ఒకసారి తిట్టినా మళ్ళీ మన ఆదరిస్తారు వాళ్ళు తప్పకుండా. ఎక్కడో రేర్ గా మరీ కఠినంగా ఉండే తల్లిదండ్రులు చాలా తక్కువ ఉంటారు నా ఉద్దేశం. ఉండరని నేను అంటల్లా. కానీ ఈ అమ్మాయి ట్రై చేసిందా? లేదు. ఇప్పుడు అతను ఫోన్ చేసిందిట, అతను ఎక్కడో పనిలో ఉన్నానని చెప్తున్నాడు. టీచర్ పిల్లలు వెళ్ళారా లేదా కనుక్కున్నాడు అతను. ఇవన్నీ అయ్యాక అమ్మాయి ఇంటికి వచ్చేసి
ఇద్దరిని అసలు ఎట్లా చేతులు ఎలా వచ్చాయి నాకు అది అర్థం కావట్లేదు. మనం కన్న పిల్లల్ని మనం ఎలా చంపగలం? అంత ధైర్యం ఎలా వస్తుంది? ఎంత మీకు ఆవేశం ఉన్నా కూడా ఒక్క నిమిషం ఆవిడ ఇన్ని చూస్తున్నారు కదా. ఇప్పుడు విజయారెడ్డి లాంటి వాళ్ళ ఇన్సిడెంట్స్ మీరు ఆదర్శంగా తీసుకోకూడదు. అది చూశాక లేదు నేను బతికి చూపించాలి అని అనుకోవాలి తప్ప, ఇదైతే చాలా బాగుందని అనుకుంటే ఇవాళ ఎంతది నిజంగా బాధాకరమైన విషయం అండి. చిన్న పిల్లలు వాళ్ళు మన అడిగి పుడతారా? మనం కన్నాక మన బాధ్యత కదా అది. బాధ్యత నుంచి తప్పించుకోవటం అంటాను ఇది నేను. ఎందుకు చేత కాదు అనుకున్నప్పుడు కంటం ఎందుకు మనం? రెండు మనమే ఆలోచించుకోవాలండి. తప్పు మనం చేసినప్పుడు పిల్లలకి శిక్ష వేసే అధికారం మనకి ఎక్కడుంది? ఇవన్నీ కూడా అసలు కౌన్సిలింగ్ కూడా ఉండాలి. అందుకే చెప్తున్నా. ఇప్పుడు దగ్గరుండి పెళ్లిళ్ళు చేసి చేతులు దులుపుకోవటం కాదు కదా. మనందరం కూడా ఇప్పుడు సామాజిక బాధ్యత అనుకుంటూ మన సామాజిక వేత్తలు అనుకుంటూ మనం ఏం చేస్తున్నాం? పెళ్లిళ్ళు చేసేస్తాం. చేశాక ఏంటి అనేదే కదా ప్రశ్న. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోనప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఒకవేళ పెళ్లి చేసుకున్నా తొందరపడి పిల్లల్ని కనకండి. ఎందుకంటే పిల్లలు కన్నాక బాధ్యత అది పెరుగుతుంది. ఆ అవసరాలు పెరుగుతాయి. ఆర్థికంగా మనం నిలదొక్కుకోకుండా పిల్లలకి ఎక్కడి నుంచి తీసుకొస్తాం? వాళ్ళ డబ్బాల దగ్గర నుంచి పుట్టిన దగ్గర నుంచి మనకి పెంచే వరకు అన్ని ఖర్చులే కదా. ఇద్దరు పిల్లల్ని కనేసి ఆడపిల్లల్ని పాపం ఆడైనా మగైనా పెంచడం ఒకటే, ఇక్కడ తేడా ఏముండదు. ఇక్కడ జెండర్ బయాస్ కాదని మాట్లాడి, కానీ ఒక పిల్లల్ని కన్నప్పుడే మనకు తెలుసు. ఏడాది గ్యాప్ లో ఇద్దరు మీరు చూడండి. 6 ఏళ్ళు పెంచిన తనవి ఇంకొక 10 ఏళ్ళు పెంచలేవా? ఇంకొక 12 ఏళ్ళు 18 ఏళ్ళు వస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెడతారు. ఒక డిగ్రీ అయిపోతే కదండి. ఓపిక పట్టాలి. ఓపిక లేదు మనలో. ఓపిక చచ్చిపోతుంది. ఓపిక లేనప్పుడు మనం భర్త ఏం నిర్ణయాలు చేసినా, తీసుకోలేం. లేకపోతే భర్త ఎంత జులాయిగా తిరిగినా, భర్త ఎన్ని అప్పులు చేసినా కూడా వాటన్నిటిని తీరుస్తూ, ఎదుర్కొంటూ ఒక ఫ్యామిలీని మొత్తం లీడ్ చేస్తున్న ఆవిడకి ఇక్కడ కొంచెం కూడా అంటే ఓర్పు గానీ, లేకపోతే నేనింక నా పిల్లల్ని తీసుకెళ్ళి నేను బతికించుకోగలను, నేను పెంచగలను అని మీరు ఏదైతే అన్నారో ఆ ఒక్కటి లేకపోయిందా ఆమెకి? ఎందుకంటే ఇంత బాధ్యత ఆమె మోస్తున్న ఆవిడకి అదే పిల్లల్ని బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇదంతా ఆల్రెడీ నేనే చూసుకున్నాను కదా భర్త సహాయం లేకుండా. బయటికి వెళ్ళిపోయిన నా పిల్లల్ని నేను చూసుకోగలను కదా అని కొంచెం ఆలోచించలేకపోతున్నారు ఈరోజు. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ని చాలామంది ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుంటున్నారు. ఆమె చేసింది కదా, సో అది ఇప్పుడు నేను కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత వాళ్ళు ఎంతోమంది ఆమెని తిట్టే వాళ్ళు తిడుతున్నారు. అరే పిల్లలైనా వదిలేయొచ్చు కదా, ఆ ముక్కతో ఏం చేసుకున్నా పిల్లల్ని మాత్రం ఎందుకో అనవసరంగా అని చెప్పి అనుకుంటున్న టైంలో మరొక ఇన్సిడెంట్ ఇక్కడ కూడా అభం శుభం తెలియని ఇక్కడ మరీ చిన్నపిల్లలు వీళ్ళు. తల్లి ఏం చేస్తుందో తెలియదు. తల్లి అసలు ప్రేమగా తల్లి దగ్గరికి వెళ్తే ఆమె ఏం చేస్తుందో తెలియదు. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు రేపు పొద్దున్న పిల్లలు ఇలాంటి ఘటనలు వింటూ ఉంటారు, న్యూస్ చూస్తూ ఉంటారు మొబైల్ ఫోన్స్లో కూడా. రేపు పొద్దున పిల్లలపైన ఎటువంటి ప్రభావం కలుగుతుంది మేడం? ఎందుకంటే తల్లిదండ్రులు ఒకవేళ పిలవాలన్నా తల్లిదండ్రుల దగ్గరికి వీళ్ళు వెళ్ళాలన్నా కూడా ఎలాంటి భయం అన్నది ఇటు పిల్లల్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తే వాళ్ళు సైకలాజికల్ గా అప్సెట్ అవుతారండి. ఇవి చిన్నప్పుడే ముద్ర పడ్డాయి అనుకోండి, పెద్ద అయ్యేసరికి వాళ్ళు ఒకలాగా ఒక భయంతోటో లేకపోతే రకరకాల ఫోబియాలతో వాళ్ళు పెరుగుతారు నన్ను అడిగితే. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం. తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే, ఒకవేళ భర్త సరైన వాడు కాకపోతే మీకు తెలుసు కాబట్టి మీరు కష్టపడి పెంచండి. మీ బాధ్యత అది. 4 ఏళ్లలో పాచి పని చేసి పెంచండి. ఏమవుతుంది? వేరే ఊరు వెళ్ళిపోండి. ఒకవేళ మీకు అక్కడ గౌరవానికి ఆత్మగౌరవం నాకు దెబ్బతింటున్నాను, లేదు తల్లి తండ్రి ఏమనుకుంటారు, అత్తమామ ఏమనుకుంటారంటే ధైర్యం చెయ్యండి. ఒక్కసారి మనం ట్రై చేశాక ఫెయిల్ అయితే అప్పుడు ఆలోచించాలి. అసలు ప్రయత్నమే చేయకుండా నేను ఇంట్లో కూర్చుంటే నా భర్త తెచ్చి పెట్టాలి అనుకుంటే అది సంసారం ఎట్లా సాగుతుంది చెప్పండి? ఇప్పుడు 2 చక్రాలు అంటారు కదా, భర్త భార్య అన్నప్పుడు భర్త సరిగా లేకపోతే భార్యను పోషించాలి. అందరిళ్లలో ఈ ఆర్థిక వ్యత్యాసాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఎవరింట్లో రావు? మధ్యతరగతి కుటుంబాల్లో ఇవన్నీ సాధారణం కదా. ఆవిడ ఆలోచించుకుని ఉండాల్సింది. తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఒక్కసారి ఆలోచించుకుని ఉంటే ఇవాళ హ్యాపీగా బతికేది, ఒక ధైర్యంతో బతికేది ఆవిడ. పిల్లల్ని పెంచుకునేది. ఆవిడ ఒక్క నిమిషం ఆలోచించుంటే ఈ తొందరపాటు నిర్ణయం తీసుకుని ఉండేది. ఫస్ట్ ఒక పిల్లని ఆవిడ చంపినప్పుడైనా ఆవిడ ఒక్క నిమిషం ఆలోచించాల్సింది. నేను చేసేది ఏంటిది? నేను పిల్లని చంపేసుకున్నాను, రెండో పిల్లనైనా నేను కాపాడుకుందామని ఆవిడ ఎందుకు అనుకోలేదు?
అంత ధైర్యం ఆవిడకి ఎలా వచ్చింది? చంపడానికి వచ్చిన ధైర్యం బతకడానికి ఎందుకు రాలేదు? దీని మీద చాలా పెద్ద చర్చ జరగాలండి. ఆడపిల్లలు మరి చదువుకుంటున్నారు. పూర్వమే నయమా? చదువుకోనప్పుడే పిల్లలు బాగున్నారా? పెద్దలు కుదిర్చిన వివాహంలో పిల్లలు బాగున్నారా? ఎక్కడ బాగున్నారు? మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అలా అన్నాం అనుకోండి, ఆ ప్రేమించిన వాళ్ళు బతకట్లేదా? ఇప్పుడు ఎక్కడైనా అడ్జస్ట్మెంట్ లేకుండా జీవితం వెళ్ళటం లేదు. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నా, సహజీవనంలో ఉన్నా, పెద్దలు చేసినా కాంప్రమైజ్ అవ్వకుండా జీవితం లేదు. కథలు చెప్తాం, మనం కబుర్లు చెప్తాం, స్టేజ్ మీద మాట్లాడటం వేరు, నిజ జీవితంలో ఉండేది వేరు. అవునా కాదా? ఎంత చదువుకున్న వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా దే హ్యావ్ టు కాంప్రమైజ్. అలా అనుకున్నప్పుడే మీరు జీవితంలో పెళ్లి అనే దానికి వెళ్ళండి. కాదు నాకు ఇండివిజువాలిటీ ఉండాలి అనుకుంటే మనం ఇండివిజువల్గా బతకాలి. లేదంటే ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. ఇవన్నీ కూడా చాలా బాధాకరం అండి. ఇలాంటివి మరి జరగకుండా ఉండాలని కోరుకుందాం. ఎవరు కూడా ఇలాంటి ఇన్స్పిరేషన్ గా తీసుకోవద్దు దయచేసి. మంచి విషయాలు, ఆదర్శవంతమైన విషయాలు తీసుకోండి. కష్టపడి పిల్లల్ని చదివించారు, రిక్షా తొక్కాడనో, ఆటో తొక్కాడనో, లేకపోతే ఇంకొకటో, అట్లాంటివి తీసుకుందాం. కూలి పని చేసుకొని, కూలి పనులు కూడా దొరుకుతాయిగా, నాట్ల పనులు దొరుకుతాయిగా సీజన్ బట్టి. అంటే మనం మనం రెడీ అవ్వాలి. నన్ను నేను మలుచుకోవాలి. ఓకే, నాకు ఉద్యోగం రాదు, నేను 4 ఇళ్లలో పాచి పని చేసుకుంటా, లేదు ఏదో ఒక అడ్డా కూలీగా వెళ్తా, ఏదో ఒకటి సంథింగ్ యూ హావ్ టు డిసైడ్. మనం మలుచుకోవాలండి. మనం సిగ్గుపడకూడదు. మనం బతకడానికి సిగ్గుపడకూడదు, చచ్చిపోవటానికి సిగ్గుపడాలి. వేరే మన పిల్లల్ని మనం చంపుకున్నందుకు సిగ్గుపడాలి. నా ఉద్దేశం అయితే అది. మనిషి బతకాలనుకుంటే 100 మార్గాలు ఉంటాయి. లేకపోతే కష్టపడాలి. ఎందుకంటే మనం చేసిన తప్పుకి మనమే శిక్ష అనుభవించాలి. పిల్లలకి శిక్ష వేయకూడదు. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రెసెంట్ ఇటు 2 ఇన్సిడెంట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ 2 ఇన్సిడెంట్స్లోని ఎటువంటి కష్టాలు వచ్చినా, లేకపోతే ఎలాంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కోలేము అని తెలిసినప్పుడు ఆ పరిస్థితుల నుంచి బయటికి ఏ విధంగా రావాలి, మనల్ని మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. కానీ మనల్కి అంటే మనం హామ్ చేసుకుంటూ మనతో పాటు ఉన్న పిల్లల్ని కూడా, అంటే మనం లేకపోతే ఈ సొసైటీలో పిల్లలు ఎలా బ్రతుకుతారు, లేకపోతే తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారు, లేకపోతే అత్తమామ ఎలా చూసుకుంటారు, భర్త కానీ లేకపోతే భార్య కానీ వాళ్ళు ఏ విధంగా చూసుకుంటారు అని చెప్పి మీకు మీరుగా ఓన్ డెసిషన్స్ తీసుకొని పిల్లల్ని చంపేస్తున్న ఈ 2 ఇన్సిడెంట్స్ కనుక చూసుకున్నట్లయితే, దీన్ని మనం ఎప్పుడు కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవడం కానీ, లేకపోతే ఇగో ఇలా బాధ్యతలు మనం బయటికి రాలేకపోతున్నాము, లేకపోతే మనం చాలా డిప్రెషన్కి లోనవుతూ ఉన్నాము అని చెప్పి మనతో పాటు మన పిల్లల్ని కూడా చంపేయడం అన్నది అస్సలు కరెక్ట్ కాదు. ఈరోజు చాలామంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 2 ఇన్సిడెంట్స్ కనుక చూసుకున్నట్లయితే, సో పిల్లల్ని చంపే హక్కు ఎవరికీ లేదు. అది ఎవరికి, అటు తండ్రి అయినా తల్లి అయినా ఎవరికి కూడా లేదు. అలా అని చెప్పి ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మనల్ని మనం హామ్ చేసుకునే సిచ్యువేషన్స్ కూడా ఎక్కడా ఉండవు. అది కేవలం ఏంటంటే మనం దాన్ని ఎదుర్కోలేక పెరిగితనంతో ప్రతి ఒక్కరు కూడా తీసుకునే నిర్ణయం ఈ ఆత్మహత్య. కాబట్టి పిల్లల్ని హామ్ చేయొద్దు, మిమ్మల్ని మీరు కూడా హామ్ చేసుకోవద్దు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత మనం ఇలా ఉండకూడదు, మనం ఇలా చెయ్యకూడదు అని చెప్పి దీని నుంచి మనం నేర్చుకోవాలి తప్ప మనం ఇలా చెయ్యాలి, ఈ విధంగానే మనతో పాటు మన పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి నేర్చుకోవడానికైతే కాదు అని మరొకసారి ఇటు సైకియాట్రిస్టులు అలాగే సోషల్ యాక్టివిస్టులు కూడా మందలిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం.